చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సాయంకాల వేళలో మనసారా మీ మాటలు ధ్యానించడానికి మాకు పొడిగించిన ఆయుష్ కాలాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని వ్యర్థముగా గడపక ప్రతి మాట మా హృదయాంతరంగం లోతుల్లో నీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వాక్యంలో ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. చెరి వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని ద్వారా ఏ మాటలైతే మాతో మాట్లాడాలని మీరు సిద్ధపడ్డారో ప్రతి మాట మాతో సూటిగా మాట్లాడండి, స్పష్టముగా మాట్లాడండి. ప్రత్యేకంగా మాలో ఉన్న లోటుపాట్లన్నిటినీ సరిదిద్దుతారని ఆశపడుతూ ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమన దేవుని వాళ్ళారు, ఈరోజు దైవ గ్రంథంలో నుండి మన ఆత్మీయ జీవితానికి కావలసిన విలువైన మాటలను కొన్ని నిమిషాలు మనము శ్రద్ధాసక్తులతో నిస్వార్థమైన మంచి మనసుతో చక్కగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక మంచి మాట చెప్పుకొని మనము ముందుకెళ్దాం. సమాజంలో బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, అడవులలో నివసించే ప్రజలు కూడా కొంతమంది ఉంటారు. ఈ అడవులలో నివసించే వారిని ఏమంటారంటే గిరిజనులు, ట్రైబల్స్ అని ఎక్కువగా మాట్లాడుతుంటారు. మనం ఏదైనా ఇంట్లో వంట వండుకోవాలనుకోండి, కూరగాయలు కావాలంటే సరాసరి ఎక్కడికి వెళ్తామో తెలుసా? మార్కెట్కి కానీ షాపుకి కానీ ఎక్కడో ఒక చోటుకి వెళ్తాం. అదే ఈ అడవిలో నివసించే గిరిజనులు వాళ్ళు తినడానికి ఏమైనా కావాలనుకోండి, అవి కూరగాయలైనా పర్లేదు, పండ్లైనా పర్లేదు, వాళ్ళు మార్కెట్లకు వెళ్ళరు, అలాగని షాపులకు కూడా వెళ్ళరు. ఈ అడవిలో నివసించే గిరిజనులు ఏం చేస్తారంటే ఒక చిన్న బుట్ట తీసుకొని లేదంటే ఒక గంప తీసుకొని అడవికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్నది ఒకటే ఒక ఆలోచన, వెళ్ళిన నేను నా గంప నిండు అవి కూరగాయలైనా కానీ పండ్లైనా కానీ నింపుకొని తిరిగి ఇంటికి రావాలి. ఎందుకంటే ఇంటికాడ నా బిడ్డలు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ కడుపు నింపాలి అని అంటే ఆ అడవిలో ఏం నిండాలి? ఈ గిరిజనులు తీసుకొని వెళ్ళిన గంప నిండాలి. ఆ గంప నిండితేనే వీళ్ళ కడుపు ఇక్కడ నిండుతుంది. ఈరోజు మనమందరము కూడా మన హృదయం అనే ఈ గంపను దేవుని మందిరానికి వచ్చి కూర్చున్న తర్వాత ఒకటే ఒకటి అనుకోవాలి, ఎలాగైనా ఈ హృదయాన్ని నింపుకొనే ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఈ అడవికి పోయిన గిరిజనులు మధ్యాహ్నం అవుతుంటుంది ఒక్కోసారి. అసలు ఒకసారి వీళ్ళు అనుకున్న కూరగాయలు కానీ పండ్లు కానీ వీళ్ళకి సరిగా దొరకవు. సరే మధ్యాహ్నం 12 అవుతుంది కదా, దొరకలేదని ఖాళీ చేతులతో ఇంటికి వస్తారనుకున్నారా? ఆ లక్ష్యం ఒక్కటే, గంప తీసుకొని వెళ్ళిన తర్వాత గంప నిండితే కానీ ఇంటికి రారు. ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితంలో ఒక మాట గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధమైన ఆలోచనలతో మందిరంలో కూర్చొని ఆయన మాటలు వినేటప్పుడు ఒకటే ఒకటి అనుకోవాలి, 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా అరగంట అయినా గంట అయినా కానీ నా హృదయాన్ని ఆయన మాటలతో నింపుకొని ఇక్కడి నుంచి పోవాలి. అలాంటి దృఢ నిశ్చయంతో ఇప్పుడే కాదు, ఎవరు వాక్యం చెబుతున్నా కానీ శ్రద్ధాసక్తులతో ఇంతే మంచి మనసుతో మనం కూర్చొని వాక్యాన్ని వినాలి. అప్పుడే నీ హృదయం నిండుతుంది. అప్పుడే నా హృదయం కూడా ఖచ్చితంగా దేవుడు తన వాక్కు చేత ఏం చేస్తాడు? నింపుతాడు. కానీ నేను ఎక్కువగా గమనిస్తుంటాను, భూమి మీద 750 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే ఈ క్రైస్తవుల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా? అడవిలో, అరణ్యములో, ఇంకా చెప్పాలంటే ఎడారిలో ఇసుక మెట్టలు ఉంటాయి చూసినారా? అటు చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది,
ఎడారిలో ఆ ఇసుక నేలలో ఒక బిందె నిండా నీళ్లు ఉలగబోసామనుకోండి, నిజంగా ఆ నీళ్ళు ఏమైనా కనపడుతుంటాయా? ఒక ట్యాంక్ నీళ్ళు వేస్తే ఎన్ని నీళ్ళన్నా వేయి, ఎడారిలో ఇసుక నేలలో ఎన్ని నీళ్ళు వేసినా కానీ వేసిన కొన్ని నిమిషాలకు ఏమైపోతుంటుంది? ఇంకిపోతుంటాయి, ఆరిపోతుంటాయి. మన బ్రతుకులు కూడా ఎట్ట అయిపోతున్నాయి తెలుసా? ఎడారిలో ఇంకిపోతున్న ఇసుక నేలల వలె ఉన్నాయి. ఎన్ని వాక్యాలు వేసినా, ఎప్పటి నుంచి వాక్యాలు వేస్తున్నాం మన హృదయం మీద? బాప్తిజం తీసుకొని ఇప్పటికి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ నుంచి ప్రతిరోజు ఆయన మాటలు వేస్తుంటే నా జీవితాలు ఎట్లున్నాయి తెలుసా? ఎడారిలో ఇసుక రేణువుల వల్లే ఉన్నాయి. ఎన్ని వాక్యాలు వేసిన కొన్ని నిమిషాలు కనపడుతుంది, తర్వాత ఏమైపోతున్నాయి? ఇంకిపోతున్నాయి. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళ ఇక నుంచైనా అలా ఉండక దొరికిన వాక్యాన్ని ఒడిసి పట్టుకొని మన గుండె లోతుల్లో ఏం చేసుకోవాలో తెలుసు, దానిని భద్రపరుచుకుందాం. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. అలా దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే ప్రాసెస్లో ఈరోజు చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడతాం. ఆయన మాట్లాడుతూ మనల్ని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్కు నువ్వు సమాధానం చెప్పే ఈ మందిరంలో నుంచి మనం బయటికి పోదాం. ఇంతకీ ఆయన అడిగే ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్నకు మన బదులేంటి, ఆ బదులు ద్వారా మనం చూపించాల్సిన బ్రతుకేంటి, వీటన్నిటి గురించి ఈరోజు దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిసారిగా మత్తయి గారు రాసిన సువార్తలో ఒక చక్కని మాట, 23వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందామమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు. చూశాడా? చాలు తల్లి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఈ పదం అనకముందు అక్కడ యేసుక్రీస్తు వారు మెన్షన్ చేస్తున్న మొట్టమొదటి పదం ఏంటమ్మా? అయ్యో. అయ్యో అన్న పదాన్ని గమనించారు అక్కడ? ఎప్పుడు తల్లి మనం అయ్యో అనే పదాన్ని ఉపయోగిస్తాం? మనం ఎక్కువగా ఎప్పుడు ఉపయోగిస్తామంటే మన కళ్ళ ముందర ఏదైనా జరగకూడదు, ఏదైనా జరిగిందనుకో తల్లి, మనం ఏమంటామో తెలుసా? అయ్యో అని అంటాం. రోడ్డు మీదకి వెళ్తుంటాము, మన కళ్ళ ముందరే ఒక చిన్న పాప రోడ్డు దాటుతుంటుంది, మనం చూస్తుంటాం. కానీ అకస్మాత్తుగా రోడ్డు దాటడంతో కారు వచ్చి స్పీడ్గా వచ్చి ఆ చిన్నపిల్లకు తగిలిందనుకో, మన కళ్ళ ముందరే ఆ విషాదకరమైన సంఘటన జరుగుతుంది. చూస్తూ కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. అప్పుడు మన నోట్లో నుంచి వచ్చే పదం ఏంటో తెలుసా? అయ్యో, జరగకూడనిది నా కళ్ళ ముందరే జరుగుతుంది. యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఏ పదాన్ని ఉపయోగిస్తున్నాడో తెలుసా? అయ్యో. అయ్యో. ఎందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు వారి కళ్ళ ముందర కూడా జరగకూడనిది ఏదో జరుగుతుంది. ఆయన ఆలోచించనిది ఏదో జరుగుతుంది. ఆయనకి ఇష్టం లేనిది ఏదో జరుగుతుంది. ఆయనకు నచ్చనిది ఏదో అక్కడ జరుగుతుంది. నా భక్తి జీవిత కాలంలో అయ్యో అన్న పదాన్ని మాత్రం దేవుడు ఎప్పటికీ ఉపయోగించకూడదు. ఒకవేళ అదే పదాన్ని నీ జీవితంలో ఉపయోగించాడు అని అంటే గుర్తుపెట్టుకో, నువ్వు గాడి తప్పిపోయినట్టే లెక్క, నీ బ్రతుకు మార్గం తొలగిపోయినట్టే లెక్క. అందుకోసమే నీ జీవితంలో, నా జీవితం లాంటి పదం ఒకటి ఉపయోగించకూడదు. ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఇక్కడ 2 వ్యక్తుల గురించి ప్రస్తావిస్తున్నాడు. వాళ్ళు వ్యక్తులు కాదు, 2 తెగలు. ఆ 2 తెగలు ఎలా బ్రతుకుతున్నారట? వాళ్ళు వేషధారులారా అంటున్నాడు. చూశాడా? ఒక మాట సూటిగా నేను మాట్లాడమంటామా? ఆ రోజు యేసుక్రీస్తు వారి ముందర వేషధారులాగా కనపడుతున్నది 2 తెగలే, శాస్త్రులు, పరిసయ్యులు. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని తరిచి చూస్తే 750 కోట్ల మందిలో ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఇలాంటి వేషధారులు ఎంతమంది కనబడట్లేదు? చూసినాడా? ఆదివారం వస్తే తెల్ల బట్టలు వేసుకుంటాము, కానీ మన హృదయాలు మాత్రము అంత పరిశుద్ధంగా లేవు. ఆ రోజు 2 తెగలే వేషధారణగా నటించారు. ఈరోజు ప్రతి జనాంగము ఆదివారం పూట దేవుని దగ్గర నటిస్తున్న తీరులేంటి?
వేషధారణ అని మాట్లాడుతున్నాడు, చూశాడా? తల్లి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు హృదయాంతరంగాలలో పరిశీలన చేసేది ఏంటో తెలుసా? పైకి భక్తి వేషాన్ని కాదమ్మా చూసేది, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ హృదయాంతరంగా లోతుల్లో తొంగి చూస్తాడు. అందుకోసమే నువ్వు దేవుని దగ్గర చూపించుకోవాల్సింది ఏంటో తెలుసా? పైన కాదు, ఏం చూపించాలి? లోపల చూపించాలి. అయ్యా నేను పరిశుద్ధంగా ఉండను. మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? పైరూపాన్ని చూస్తాడు, అలా స్వభావాలే అలాంటివి. అందుకోసం ఈ మధ్య ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అనుకుంటాను, ఒక పెద్ద ఆయన ఒక మంచి మాట అన్నాడమ్మా. లేదంటే మన దేశ ఒక మహనీయుడు అనుకోండి, ఆయన పేరు నాకు సరిగా గుర్తుకు రావట్లేదు, కానీ ఆయన నోటి నుంచి ఒక విలువైన మాట వచ్చింది. ఏంటో తెలుసా? నువ్వు సినిగిపోయిన షర్ట్ అయినా వేసుకో, కానీ ఒక మంచి పుస్తకము కొనుక్కో. ఎందుకయ్యా ఆ మాట చెప్పావంటే ఆయన అంటాడు, సినిగిపోయిన షర్ట్ ఏమి నీ బ్రతుకును ఏం మారుస్తుంది, కానీ ఒక మంచి పుస్తకం నీ బ్రతుకును మారుస్తుంది. నేనమనే మాట ఏంటో తెలుసా? ఆ మంచి పుస్తకం ఏంటో తెలుసా? బైబిల్ కంటే మంచి పుస్తకం ఏముంది చెప్పండి? ఒక్క మాట యాడ్ చేసింటే బాగుంది. శనిగిపోయిన సొక్క అయినా వేసుకో, కానీ ఒక మంచి బైబిలు కొనుక్కోవడానికి స్తోమత లేదా? ఏ ఒక్క క్రైస్తవం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఒక్క బైబిలు ఇవ్వని అడిగితే చాలు, నువ్వు అడగకపోయినా బైబిల్ అన్న మాట నీ నోట నుంచి వస్తే ఆటోమేటిక్గా ఇస్తాడు. ఎందుకంటే సిడిగిపోయిన షర్ట్ కంటే చినిగిపోయిన నీ బ్రతుకును బాగు చేసేది ఏంటో తెలుసా? ఈ బైబిల్ ఏం చేస్తుంది? నీ హృదయాంతరంగా లోతుల్లో నీ భక్తిని పెంచుతుంది. దేవునికి నచ్చనిది ఏంటో తెలుసా? వేషధారణ ఆయనకు నచ్చదు. అందుకోసమే నీ అంతరంగంలో ఏముండాలట? మళ్ళీ చదువుతాను అదే మాట, 23వ అధ్యాయము 23వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, నాయన ఈ వేషధారణ మంచిది కాదురా నాయన. భక్తి అన్నది ఎక్కడుండాలి? నీ హృదయాంతరంగా లోతుల్లో ఉండాలి. లోపల ఉంటేనే దానికి విలువ, లోపల ఉంటేనే అది బ్రతుకుతుంది. బయటకు వస్తే దానికి విలువ ఉండదు, అది బ్రతకదు. ఎప్పుడైనా కానీ మీరు కోడి గుడ్డును గమనించారమ్మా? కోడిగుడ్డులో సోనా అనే ఒకటి ఉంటుంది, చూసినాడా? ఒకటి తెల్లది, ఒకటి ఎల్లో కలర్ లోపల ఒకటి ఉంటుంది. అదే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది తెలుసా? ఒక చిన్న కోడి పిల్లగా బయటికి వస్తుంది. నేను అంటాడు, ఆ సోన, కోడిగుడ్డులో ఉన్న సోన కోడి కాళ్ళ కింద పడి నలిగిపోయింది అనుకోకుండా ఆ సోన కోడిగుడ్డును పగలగొట్టుకుని బయటకు వచ్చింది అనుకోండి, అందులోంచి కోడి పిల్ల బయటికి వస్తుందా? రాదు తెలుసా? ఒకవేళ కోడి పిల్లనే బయటికి రావాలనంటే కోడి గుడ్డులో నుంచి ఆ సోన బయటికి రాకూడదు. ఒకవేళ సోనా బయటకు వచ్చిందంటే కోడి పిల్ల బయటికి రాదు. ఇది నీకు అర్థమైతే నీ హృదయాంతరంగంలో నుంచి ఒకవేళ భక్తి బయటకు వచ్చిందంటే, అంటే పైకి భక్తి రూపంలోకి మారిపోయావు అని అంటే, ఒకరోజు చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యము కోసము నీ మహిమ శరీరాన్ని ధరించుకొని నీ ఆత్మ బయటికి రాదు. కోడిగుడ్డులో నుంచి వచ్చిన సోన బయటకు వచ్చి ఎలా అయితే నేలపాలైపోయిందో, నీ బ్రతుకు కూడా భక్తి బయటికి వస్తే నీ బ్రతుకు నరకం పాలు ఖచ్చితంగా అయిపోతుంది. అందుకోసమే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాయన వేషధారణ మాత్రం అస్సలు ఉండకుండా ఏముండాలంటున్నాడు? చదువు తల్లి కంటిన్యూగా. మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను అనగా ఏటట తల్లి? న్యాయమును. దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నిజంగా చెప్పాలంటే నువ్వు ఇచ్చే దశంభాగాలు కాదు తల్లి. ఏం కోరుకుంటున్నాడట? ధర్మశాస్త్రం అంతటికి ప్రధానమైనది, మొట్టమొదటిది న్యాయం. దేవుడు ఈరోజు నీ నుండి కోరుకుంటున్నది ఏంటంటే న్యాయం. ఏది న్యాయము? ఏది న్యాయము తల్లి? చాలాసార్లు మనం అనుకుంటున్నాం. ఒక్కొక్క మాట నేను ఒక మాట చెప్తాను. ఎప్పుడైనా మీరు కూలి పనికి వెళ్ళారనుకోండి ఒక రైతు దగ్గరికి, ఆ కూలి పనికి పోయినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటే చాలా చక్కగా పని చేస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకిచ్చిన సమయంలో వాళ్ళకిచ్చిన కూలికి తగినంత పని చేస్తారు. కానీ కొంతమంది ఎలాంటి వాళ్ళో తెలుసా?
పని చేసినట్టు నటిస్తూ పని చేయకుండా పని తప్పించుకుంటుంటాడు. అప్పుడు ఆ యజమాని అనే మాట ఏంటో తెలుసా? తీసుకున్న కూలికి న్యాయము చెయ్యి అంటాడు. ఒక మాట చెప్పమంటారండి, ఒక యజమానుడు పని తప్పించుకొని తిరుగుతున్న వాడిని చూసి తీసుకున్న కూలికి న్యాయం చేయని ఎలా అయితే అంటాడో, దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, తీసుకున్న నీ బ్రతుక్కు న్యాయం చేయి. 9 నెలలు నీ తల్లి గర్భంలో కష్టపడి ఒక రూపాన్ని నిర్మించి నీకు జీవాన్నిచ్చి జీవితాన్నిచ్చి ఇంత విశాల విశ్వాన్ని నీ కోసం కలిగించి ఇంత చేశాను నీ కోసం. తీసుకున్న బ్రతుక్కు నువ్వు న్యాయము చేయి. ఎవరు న్యాయం చేస్తున్నారు చెప్పండి? దేవుడు బ్రతుకుని ఇస్తే ఈ బ్రతుకును దేవుని కోసం బ్రతికేవాడు ఎవడు లేడు. అంత తమ కోసం బ్రతికే వాళ్ళే. ఇచ్చిన దాన్ని తిరిగి ఆయన చేతుల్లో పెట్టాలనుకుంటున్నాడా? చిన్నప్పుడు మనల్ని ఎలా పుట్టించాడు? పరిశుద్ధముగా, నిర్దోషంగా, ఏ కల్మషం లేకుండా ఒక పరిశుద్ధుని మాదిరి పుట్టించాడు. తిరిగి నీ ఆత్మను ఆయన చేతుల్లో ఎలా పెట్టాలని ఆశపడుతున్నాడు? అదే పరిశుద్ధతతోనే పెట్టమంటున్నాడు. మరి ఎక్కడ పెడుతున్నారు చెప్పండి పరిశుద్ధంగా? మన మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక మాట చెప్తాను. నువ్వు ఎవరికైనా ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చావు. నువ్వు ఏం ఆశపడతావో తెలుసా? 10,000 మాత్రమే ఇస్తే సరిపోతుంది అనుకుంటామా? మన మనస్సులో ఏముంటుందంటే, 10,000 ఇచ్చాను కదా, 10,000కు 2 రూపాయలు ధర్మ వడ్డీ వేసైనా కానీ వడ్డీతో కలిపి వాడు ఇచ్చేటప్పుడు 11,000 ఇస్తే బాగుంటుంది అంటాం. ఏది న్యాయమేనా అంటే మన వాళ్ళు దానికి పెట్టిన పేరేంటో తెలుసా? ఇది ధర్మ వడ్డీ. ఎంత? 2 రూపాయలు. 10,000 ఇస్తే 10,000తో పాటు కాసింతైన వడ్డీ ఆశపడతాం మనం. ఒకవేళ వడ్డీ రాలేదనుకో ఏమనుకుంటామో తెలుసా? నేను ఇచ్చిన 10,000 అయినా కానీ వస్తే బాగుంటుంది అనుకుంటాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 10,000 ఇచ్చి 10,000 ఇవ్వమని చెప్పట్లే. దేవుడు ఏమంటున్నాడంటే, నాయన విలువైనంగా పరిశుద్ధమైన ఆత్మను మీ చేతుల్లో పెట్టాను, ఇచ్చేటప్పుడు నాకు ఎలా ఇవ్వాలి? అదే పరిశుద్ధంగా ఇస్తే చాలు. పరిశుద్ధంగా మీరు నా చేతుల్లో అప్పచెప్తే చాలు. ఇంకా చెప్పాలంటే 100కు 100. ఒకవేళ నువ్వు బ్రతకలేకపోతున్నావా? 100కు 100 నువ్వు దేవుని క్రియలు చేయలేకపోతున్నావా? కానీ ఒక మాట చెప్పబట్టారండి, పరిశుద్ధత విషయంలో 100కు 100 ఉండాలేమో కానీ ఒకవేళ దేవుని కోసం నువ్వు సంపాదించే తలంతులలో 100 లేకపోయినా కానీ నువ్వు 60 ఫలించినా కానీ నీకు ప్రతిఫలము ఉంటుంది. ఒకవేళ నీ వల్ల 60 కూడా కావట్లేదా? దేవుడు ఏమంటాడు? 30 చివరిగా నేను ఒక మాట అంటాను ఈ భక్తి విషయంలో. దేవుడు నీ నుండి ఎక్కువగా ఆశపడుతున్నది ఏంటో తెలుసా? నీకు ఇంత ఇచ్చాడు విశాల విశ్వాన్ని, కానీ దేవుడు నీ నుండి ఆశపడుతుందంటే ఒక ఆవగింజంత విశ్వాసం. నువ్వు 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇవ్వాలి అని ఆశపడతావు. దేవుడు ఇంత చేసి నీ కోసము ఆయన నిండు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఎంత? ఆవగింజంత. ఈ ఆవగింజంత కూడా నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఏమంటాడో తెలుసా? ఏది న్యాయం చెప్పండి? ఇంకా ఏది న్యాయం? నువ్వేమో 1000 ఇస్తే 1000 కావాలంటావు, నేను ఇంత ఇచ్చి ఆవగింజంత ఆశపడినా కానీ అది కూడా ఇవ్వకపోతే దేవుడు అడుగుతున్నది న్యాయం కాదా? ఒక్క మాట చెప్పమంటారండి, మనకు కావాల్సింది, మనకు దక్కాల్సింది మనం కావాలని కోరుకోవడం దాన్ని ఏమంటారో తెలుసా? న్యాయం. వేరే వాళ్ళది మనకు కావాలనుకోవడం దానిని స్వార్థం అంటాం. దేవుడు ఏమనో ఆశపడుతున్నాడో తెలుసా? వేరే వాళ్లకు తనకు కానిది తనకు కావాలని అడగట్లే, తనకు దక్కాల్సినదే తను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నదో తెలుసా? నాయన మీకు ఇంత చేశాను, మీ నుంచి నేను కోరుకుంటున్నది ఆవగింజంత విశ్వాసం. నాకు కావాల్సినది, నాకు దక్కాల్సింది నాకు కావాలనే అడుగుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నాకు న్యాయం కావాలి. నీ బ్రతుకునిచ్చినందుకు, మీ జీవితాన్ని ఇచ్చి నిలబెట్టినందుకు నేను అడుగుతున్న దానికి నాకు కాసింతమైన న్యాయము చేయండి. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుందమ్మా, చూద్దాం. అక్కడ కూడా దీని గురించే మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి 3వ వచనాన్ని చూద్దాము తల్లి. యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయములో నాకు ఏం తెలుసలట?
న్యాయం తీర్చాలట. ఒకానొక టైంలో ఒక యజమానుడు ఏం చేస్తాడంటే ఒక కొండ పొలాన్ని ఏం చేశాడు, ఆ పొలంలో ఉన్న రాళ్ళన్నీ ఏరేసి ఆ నేలను ఒక పైరు భూమిగా తయారు చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క ద్రాక్షవల్లి మొలకలను ఏం చేశాడట, నాటాడు. దానికి నీళ్లు పెట్టాడు, ఎరువు వేశాడు, బాగా చూసుకుంటున్నాడు. చలికి వణికిపోతున్నా కానీ పంటను కాపాడుతూ వచ్చాడు. ఎరువేసి అంత చేస్తుంటే ఆ చిన్న ద్రాక్షవల్లి మొలకలు ఏమైపోయాయో తెలుసా, పెరగడం మొదలుపెట్టే. పెరిగే కొద్దీ ఆయన ఏమనుకున్నాడు తెలుసా, అబ్బా నేను పడుతున్న కష్టానికి ప్రతిఫలము రాబోతుంది. ఆ ద్రాక్షవల్లలు మొలకెత్తాయి, పెరిగాయి, ఫలింపు తీసుకొని వచ్చే స్థాయికి వచ్చాయి. ఆకులు పచ్చగా ఉన్నాయి, పూత కాసింది, పూతలోంచి పిందెలు వచ్చాయి, పిందెల నుంచి కాయలు వచ్చాయి, కాయలు పండ్లుగా మారిపోతున్నాయి. ఆ యజమానుడు అనుకున్నాడు, నేను పడుతున్న కష్టానికి ప్రతిఫలము వచ్చింది. తీగలు పెరిగాయి, కాయలు కాశాయి, కాయలు పండ్లుగా మారుతున్నాయి. ఎలా ఉన్నాయని ఒక్క పండు అలా తెంపి నోట్లో పెట్టుకున్నాడట. అది మంచి ద్రాక్ష ఫలాలు కాస్తుందంటే ఏం కాసిందట, అది చేదు ద్రాక్షలు కాసిందట, అసహ్యం కలిగిందట. దీనికోసమా నేను అహోరాత్రులు రాళ్ళన్నీ ఏరి ఎరువేసి నీళ్లు పట్టి ఆ చలికి నా శరీరాన్ని అంతా దహనం చేసుకొని ఇంత కష్టపడితే మంచి ఫలాలు కాస్తారని దీనికోసం ఎదురు చూస్తే కాయడం అయితే కాసింది, కానీ కారు ద్రాక్షలు కాసింది. ఇప్పుడు అడుగుతున్నాడు, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము చేయాలి. ఆ ద్రాక్ష తోట ఎవరో తెలుసా, నువ్వే ఆ ద్రాక్ష తోట. నువ్వు బ్రతుకుతావని నీ తల్లి గర్భంలో నిలబెట్టి నీకోసం ఎంత కష్టపడ్డాడు, నీకోసం ఎంత శ్రమపడ్డాడు. ఈ విశాల విశ్వాన్ని అంతటిని చేశాడు. 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలన్నంత కష్టపడ్డాడు, అలిసిపోయేంతగా కష్టపడ్డాడు. ఎదిగావు, గొప్ప స్థాయికి వచ్చావు, కాస్తావులే నీకోసం ఎదురు చూశాడు. మరి నువ్వేంటి కారు ద్రాక్షలు కాస్తున్నావు? నీ కళ్ళలో ఏంటి వేరే ద్రాక్ష పళ్ళు కాస్తున్నాయి? నీ క్యారెక్టర్లో ఏంటి వేరే ఫలాలు కనపడుతున్నాయి? దేవుడు ఆత్మఫలాలు ఆశపడితే నీలో నాలో కనపడుతున్నదేంటో తెలుసా, శరీర కార్యాలు, శరీర ఫలాలు కనిపించి మన జీవితం ఏమైపోతుంది, నాశనం అయిపోతుంది. అందుకే దేవుడు ఈరోజు నీ నుండి నా నుండి ఆశపడుతున్నాడు, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము తీర్చండి. ఎందుకంటే ఆయన అడుగుతున్నది స్వార్థం కాదు, ఆయన అడుగుతున్నది ఏంటి, న్యాయం. ఈ ఒక్కదానికి నీ దగ్గర ఏ సమాధానం ఉంది చెప్పండి? దేవుడు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. నువ్వు ఏమి ఇస్తున్నావు దేవుని కోసం ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని కోసం ఏం బ్రతుకుతున్నావు ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చరిత్ర ఉంటుంది, అవసరం లేదులేమ్మా. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చరిత్ర ఉంటుందమ్మా. ఎఫ్రాయిము మన్యంలో ఒక లేవీయుడు ఒకడు ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని ఉపపత్తిని ఏం చేసుకుంటాడంటే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి కొంతకాలము ఆ లేవీనితో ఏం చేస్తుందంటే మన భాషలో సంసారం చక్కగా చేస్తుంది. చేసిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా, భర్తను విడిచిపెట్టి వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తుంది. వ్యభిచారం చేసేసరికి నచ్చదు. అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా, తాను చేసిన తప్పును బట్టి ఆ భర్తను విడిచిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ లేవీయుడైన ఆ ఎఫ్రాయిము వ్యక్తి ఏమనుకుంటాడంటే, సరే కదా నా భార్య తెలుసో తెలియకో మొత్తానికి తప్పుడు పని అయితే చేసింది, ఎలాగైనా దానితో ప్రియముగా మాట్లాడి నా భార్యని నేను తిరిగి తెచ్చుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్పమంటమ్మా, ఆ అమ్మాయి వ్యభిచారం చేసి భర్తకు ద్రోహం చేసి పుట్టింటికి పోయినా కానీ ప్రియముగా మాట్లాడి మళ్ళీ తన భార్యని ఎలా అయితే తెచ్చుకోవాలనుకున్నాడో, దేవుడు కూడా నువ్వు కూడా లోకంతో వ్యభిచారం చేసి పాపాలు, దోషపూరితమైన పాపాలు చేసి లోకంలో కలిసిపోతుంటే యేసుక్రీస్తు వారి ద్వారా నీతో ప్రియముగా మాట్లాడి, అదే కదా వాక్యం ద్వారా దేవుడు మనతో చేస్తున్నది, ప్రేమగా మాట్లాడి తిరిగి తన భార్యని ఎలా అయితే ఆ వ్యక్తి తెచ్చుకోవాలనుకున్నాడో దేవుడు నిన్ను కూడా తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అందుకే కదా ఈ వాక్యం నీ దగ్గరికి వస్తున్నది. ఆ వ్యక్తి తన భార్య దగ్గరికి వెళ్తాడట. అమ్మాయి వ్యభిచారం చేసి ఉంటుంది, ద్రోహపూరితమైన మాటలు చేసి ఉంటుంది, కానీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పద్ధతిగా మాట్లాడుతాడు. అమ్మాయి చేసే తప్పులేదో నువ్వు చేసింటావులే, ఇక నుంచైనా మన ఇంటికి వెళ్ళాం పద. ఆ అమ్మాయితో ఆ వ్యక్తి ఎలా అయితే మాట్లాడాడో దేవుడు ఈరోజు నీతో కూడా ఒక మాట మాట్లాడుతాడు.
యోబు గ్రంథంలో చూసారా ఒక మాట ఉంటుంది, నీ కోసమే మాట్లాడుతున్నాడు, ఆ మాట నా కోసమే మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయము యోబు గ్రంథము 6వ వచనం మధ్యలో నుంచి ఒక మాట ఉంటుందమ్మా, చదువుదాం తల్లి. అక్కడి నుంచి రమ్మా. యోబు గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం మధ్యలో నుంచి. నీ దోషములో అధిక భాగము దేవుడు ఏం చేశాడట, ఈ రాత్రికాల వేళలోనూ ఒకటి తెలుసుకోవాలి. ఒకవేళ పాపం చేశారని కుమిలిపోతున్నావా, నలిగిపోతున్నావా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ దోషములలో అధిక భాగము దేవుడు మర్చిపోయాడు కాబట్టి ఇంకా మనం బతికి ఉన్నాం. ఒకవేళ ఆయన జ్ఞాపకం పెట్టుకుని ఉంటే, నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు చేసిన తప్పుడు పని జ్ఞాపకం వచ్చి నింటే ఇంకా నీ మెడకాయ మీద తలకాయ ఉంటుందంటారా? ఉండదు. ఇంకా నీ మెడకాయ మీద తలకాయ ఉంది అని అంటే నేను అంటున్నా ఓపెన్గానే, ఆయన నువ్వు చేసిన దోషాలలో అధిక భాగం ఏం చేశాడట, మర్చిపోయాడని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. మర్చిపోయాడు. ఎప్పుడైనా నాకు అనిపిస్తుంటుంది, నది పక్కలో ఉన్న ఇసుక రేణువులైనా ఓపికగా పెట్టామనుకో, ఒక పిరిగడు ఇసుక రేణువులైనా ఎంచచ్చు. మన తల మీద ఉన్న వెంట్రుకలను ఒక్కొక్కటిగా ఓపికగా లెక్క పెట్టి ఏదో ఒక రోజు వాటిని లెక్క పెట్టచ్చు. కానీ లెక్కలేని ఒక రాశిని మనం సంపాదించుకున్నాం. మనం లెక్క పెట్టలేనంత రాశి ఏముందో తెలుసా? మన పాపాలే. మనం లెక్క పెట్టలేనంత పెద్ద రాసుల మాదిరి కుప్పలు కుప్పలు పోసుకునే మన జీవితాల్లో. కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో ప్రేమగా ముచ్చటిస్తున్నాడు, అమ్మా నీ పాపాలలో నేను అధిక భాగము మర్చిపోయానని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మర్చిపోయాను కదా, వచ్చేయిక. ఆ వ్యక్తి ఎఫ్రాయిము మన్యములో ఉన్న ఆ వ్యక్తి తన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వేదో చేసిన తప్పులేదో చేశావు, మన ఇంటికి వెళ్ళాం. మొదటి రోజు రాలే, 2 రోజు రాలే, వాళ్ళ నాన్న ఒప్పుకోలే. మొత్తానికి ఒక రోజు అయితే బయలుదేరాడు. గాడిద కట్టాడు, ఒక పనిగత్తెను తీసుకున్నాడు, ఒక దాసుని తీసుకున్నాడు. దాసుని తీసుకుని ఏం చేశాడట, బయలుదేరి తన ఊరికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు దేనికోసం వస్తాడో తెలుసా? ఆ వ్యక్తి తన ఇంటికి పోవాలని రాడు. మొట్టమొదట తన భార్యని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటాడు. తల్లి ఒక మంచి మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన మనమందరము ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. లోకంలో బ్రతుకుతున్న మనము దేవుని సన్నిధానానికి ఎందుకు రావాలో తెలుసా? లోకంలో బ్రతుకుతున్న మనకు చిట్ట చివరికి ప్రప్రథమగా రావాల్సిన స్థానం ఏంటి? దేవుని మందిరమే. ఎప్పటికీ మర్చిపోకండి. ఆ వ్యక్తి యొక్క భార్య వ్యభిచారం చేసి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర ఉంటే అమ్మాయిని తీసుకొని తన పుట్టింటికి తీసుకొని ఇంటికి దగ్గరికి తీసుకుపోవట్లే. ఆయన ఏం చేస్తున్నాడు, నా ఇంటికి నా భార్య రావడం కాదు, నా భార్య కల్మషం అంటుకుంది, నా ఇంట్లో నా భార్య అడుగు పెట్టడం కంటే ముందు నా భార్య దేవుని మందిరంలో అడుగు పెట్టాలని తన భార్యను ఎక్కడికి తీసుకుపోతున్నాడు? మందిరానికి తీసుకుపోతున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీ అడుగు నీ ఇంట్లో పడకపోయినా పర్లేదు, నీ ప్రాణం పోకముందే, నీ ఇంట్లో నువ్వు అడుగు పడకపోయినా కానీ ముందు నీ మందిరాన్ని, దేవుని మందిరంలో నీ అడుగు పడేట్టుగా చూసుకో. నీ పాపాలు పరిశుద్ధపరుచుకుంటే అన్నీ సెటరేట్ అవుతాయి. దేవుని మందిరానికి పోతున్నాడట, కానీ పోయేటప్పుడు ఒక చోట ఏమైపోయిందంటే రాత్రి అయింది. అప్పుడు అన్యుల ప్రాంతంలో ఉంటాడు ఆయన. ఓమో, నైట్ అన్యుల ప్రాంతంలో పనుకోవడం అంత మంచిది కాదని చెప్పేసి ఇశ్రాయేలీలలో బెన్యామీను గోత్రంలో గిబియా అన్న ఒక ప్రాంతం ఉంటుంది. ఎలాగైనా ఇజ్రాయేల్ అంతా మనోళ్ళే కదా, వాళ్ళ మధ్యకి వెళ్దాము, నైట్ అంతా అక్కడ స్టే చేసి మళ్ళీ నా ఉదయాన్నే నా మార్గాన నేను వెళ్ళిపోదామని అనుకుంటాడు. సరే, మొత్తానికి నైట్ గిబియా అనే ప్రాంతం, బెన్యామీలు వాళ్ళు కూడా ఇశ్రాయేలీలే, ఆ ప్రాంతానికి వెళ్తాడు. కానీ నైట్ వీధిలో ఉంటాడు, కానీ ఎవరు ఇంట్లోకి ఆహ్వానించాడు. పొద్దు పోతుంటుంది, ఎవడు పిలిచాడు. అప్పుడు ఒక పెద్ద ఆయన పొలం నుంచి వస్తాడు. పొలం నుంచి వచ్చిన ఆ పెద్ద ఆయన ఏమంటాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి పోతున్నాడంటే, అయ్యా మేము ఇక్కడ ఎఫ్రాయిము మన్య ప్రాంతం వాళ్ళము, ఇలా దేవుని మందిరానికి పోతున్నామని చెప్తే, సరే ఇక్కడ నైట్ వీధిలో పడుకోవడం అంత మంచిది కాదు, మా ఇంటికి రండి. ఆయన కూడా చాలా సంతోషపడతాడు, నిజమే అనుకుంటాడు. సరే, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గిబియాలో ఒక దారుణమైన సంగతి జరుగుతుంది. అసలు ఈ సందర్భం చదివేంత వరకు ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుందని నా గుండెలు నివ్వరపోయే ఒక నీచమైన సంగతి జరుగుతుంది. ఆ గిబియాలో ఒక అల్లరి మూక ఒకటి ఉంటుంది ఆ బెన్యామీను గోత్రంలో. ఆ పనికిమాలిన ఇల్లు నైట్ స్టే చేసి ఉంటారు చూసినారా, ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ ఇంటిని చుట్టూ వేసి ఏం చేస్తారో తెలుసా,
అల్లరి మూక డోర్ దగ్గరకు వచ్చి గట్టిగా తలుపు తట్టి, ఏ ముసలోడా లోపల నీ ఇంట్లో ఒకడు ఉన్నాడు చూసేవాడు, నైట్ వచ్చాడు, ఆడి బయటికి తీసుకురా, ఆడితో వ్యభిచారం చేయాలంటారు వీళ్ళు. ఎంత నీచమైన పనులకు దిగజారిపోతాడంటే అంత దారుణంగా ఉంటాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన బయటకు వచ్చి, రే అయ్యా ఇలాంటి పని మంచిది కాదురా, అయినా కానీ ఆ వ్యక్తితో చేయడం ఏదిరా, ఏట్రా మీరు ఇంత దిగజారిపోతున్నారు, అవసరమైతే నా ఇంట్లో నా కూతురు ఉందిరా, అమ్మాయికి పెళ్ళి గడ కాలే, ఆ అమ్మాయినైనా తీసుకొని వస్తాను, ఆడికి ఆ వ్యక్తికి ఒక ఉపపత్ని వాళ్ళ భార్య ఉందిరా, వాళ్ళ భార్యనే తెస్తారు, ఇలాంటి పనులు వద్దురా అంటే వాళ్ళు ఎంత బలవంతం చేస్తే వాడే కావాలి, వాడితోనే నేను వ్యభిచారం చేయాలంటారు వాళ్ళు, అంత నీచులు వాళ్ళు. సరే వాళ్ళు బలవంతం చేసేసరికి ఏం చేశాడంటే మొత్తానికి ఒక వాళ్ళ ఉపపత్ని చూసాడు, అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు వాళ్ళ భార్యను. ఆ భార్యను బయటికి తీసుకొని వస్తే రాత్రంతా ఏం చేస్తాడో తెలుసా, ఆ అమ్మాయిని చెరిపి 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 రాత్రంతా చెడగొట్టి తెల్లవారే టైంలో అమ్మాయిని వదిలేసిపోతాడు. అమ్మాయిని వదిలేసిపోతే ఆ అమ్మాయి తెల్లవారగానే ఆ ఇంటి తలుపు దగ్గరకు వచ్చి 2 చేతులు అలా పట్టుకొని తెల్లవారేంతవరకు గడప మీదనే ఉంటుంది. తెల్లవారుతుంది, ఆ వ్యక్తి డోర్ ఓపెన్ చేశాడు, అమ్మాయి లేయ అని పిలుస్తాడు. అప్పటికి అమ్మాయి ఏమైపోయి ఉంటుందో తెలుసా, చచ్చిపోయి ఉంటుంది. చచ్చిపోగానే గుండెలు తరుక్కుపోయి ఉంటుంది ఆ వ్యక్తికి. నా భార్యతో హ్యాపీగా బతుకుదాము, హ్యాపీగా గడుపుదాము, నా ఇంటికి పోదామని ఎన్నో కలలు కన్నాడు. ఒక్కసారిగా తన భార్యని అలా చూసేసరికి ఆయన కన్న కలలన్నీ మాయమైపోయాయి. మొత్తానికైతే తన భార్య శవాన్ని గాడిద మీద వేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన వాడు ఒకటే అనుకున్నాడు, ఎలాగైనా నా భార్య విషయంలో జరిగిన ద్రోహానికి నాకు న్యాయము కావాలి, నాకింత ద్రోహం జరిగితే నాకు న్యాయం కావాలని చెప్పేసి ఏం చేశాడో తెలుసా, తన ఇంటికి వెళ్ళగానే తన భార్య కీలుకు ఒక ముక్కగా 12 ముక్కలుగా నరుకుతాడు తన భార్య శరీరాన్ని. ఒక్కొక్క ముక్కను, ఇశ్రాయేలుకు 12 గోత్రాలు ఉంటాయి, 12 ప్లేసులు ఉంటాయి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్కను పంపిస్తాడు. తలా ఒక చోటికి, కాళ్ళు ఒక చోటికి, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క చోటికి పంపించిన ప్రతి ఒక్కడితో ఒక మాట చెప్తాడు, నా భార్య విషయంలో నాకు న్యాయము కావాల్సిందే. అప్పుడు ఆ మాట విన్న ప్రతి ఒక్కరి ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఏంటి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరినప్పటి నుంచి ఇలాంటి సంఘటన ఇశ్రాయేలులో ఎప్పటికీ జరగట్లే, వీళ్ళేంద్ర ఇంత ద్రోహం చేశాడు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఒక్కడు కూడా అన్నపానాలు పుచ్చుకోకుండా ఎవడైతే ఇలాంటి ద్రోహం చేశాడో వాడు బ్రతకడానికి వీలే లేదు. ఎవడు వాడు ఇంటికి వెళ్ళకూడదు, ఎవడు అన్నపానాలు పుచ్చుకోకూడదు. గిబియాలో ఉన్న అల్లరి మూకను కూకటి వేళ్లతో సహా నరికేద్దాం మనం ఫిక్స్ అయిపోతాడు. అందరూ వచ్చేసి ఆ బెన్యామీను గోత్రానికి ఎదురుగా నిలబడతాడు. ఈరోజు వాడి విషయంలో జరిగిన ద్రోహానికి న్యాయము జరిగి తీరాల్సిందే. అప్పుడు అనుకుంటారు, ఎందుకయ్యా వాళ్ళ పరిస్థితి అంటే, ఒక మాట చెప్పమంటారండి, చంపడానికి ఇంత తెగించి ముందడిగేశాడంటే ఆ గిబియాలో అల్లరి మూక వాళ్ళు బతకడానికి అలా అర్హత ఉందా? ఇంత నీచమైన పని చేసిన వాడికి బ్రతకడానికి అర్హతే లేదు. వాళ్ళు చావడమే న్యాయం. ఆ టైంలో ఒక మాట చెప్పమంటమ్మా, ఎప్పుడు నీ జీవితం రాలిపోతుందో తెలుసా, ఏదో ఒక టైంలో మన పాపం కూడా ఇలా పండే రోజు ఒకటి వస్తుంది. ఆకు పండితే చెట్టు నుంచి రాలిపోయినట్టు పాపం పండితే ఖచ్చితంగా మన ప్రాణాలు రాలిపోతాయి. పండేంత వరకు ఎదురు చూస్తాడు. సొదొమ గొమొర్రాలో వాళ్ళు సంపూర్ణంగా చేసిరో లేరో చెక్ చేసిన తర్వాత ఆకులను రాల్చాడు. నీ జీవితంలో నా జీవితంలో గుర్తుపెట్టుకోండి, నా పాపం పండిందా ఖచ్చితంగా నువ్వు రాలిపోతావు, నేను రాలిపోతాం. ఇప్పుడు ఇశ్రాయేలు మిగతా గోత్రాలన్నీ బెన్యామీను గోత్రం దగ్గరికి వచ్చి ఆ గిబియాలో ఎవడైతే ఇంత నీచమైన పని చేశాడో వాళ్ళను మాత్రమే మాకు అప్పచెప్పండి, వాళ్ళను మాత్రమే మేము చంపుతాం అంటే, ఈ బెన్యామీలందరూ ఏం చేస్తారో తెలుసా, మా వాళ్ళకి వచ్చి మా గోత్రంలోకి వచ్చి మా వాళ్ళని చంపుతా అంటారా? మా యుద్ధ నైపుణ్యం ఏంటో తెలుసా, వాళ్ళలో కొంతమంది ఉంటారు, ఎవడైనా తల మీద ఒక్క వెంట్రుక ఇలా నిలబెడితే కరెక్ట్గా వెంట్రుకను కొట్టేంత టాలెంట్ ఎవరిలో ఉంటుందో తెలుసా, వాళ్ళకు ఉంటుంది టాలెంట్. బెన్యామీలో అంత గొప్ప యుద్ధ వీరులు మమ్మల్ని ఈడ పెట్టుకొని మా వాడిని వచ్చి చంపుతారా మీరు? మా వాని మీద చేయి వేస్తే మేము ఒప్పుకోమని తప్పుడోళ్ళ పక్షాన ఎవరు నిలబడతాడు? 25,000 మంది బెన్యామీలు అడ్డంగా నిలబడతారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, తప్పు చేసింది మనవాడని మనవాని పక్షాన నువ్వు నిలబడ్డావు అనుకో, తప్పుడోనితో పాటు నువ్వు కూడా ఏమైపోతావు తెలుసా,
చచ్చిపోతావు. గిబియోనీయులు చేసిన అల్లరి మూకలు చేసిన తప్పుడు పనికి బెన్యామీలు వాళ్ళ పక్షాన నిలబడ్డారు. గిబియోనీయులతో పాటు బెన్యామీయులు కూడా 25,000 మంది ఏమైపోతారో తెలుసా? కుక్క చావు చచ్చారు. నా జీవితంలో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇదంతా ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఆ వ్యక్తి అందరూ చచ్చిపోయిన తర్వాత నాకు ఏం జరిగింది అనుకున్నాడు? న్యాయము జరిగింది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మీకు గుండె నిబ్బరపరుచుకుని వినాలి తల్లి. ఆ వ్యక్తి తన భార్య చచ్చిపోతే, తన భార్య విషయంలో ఇంత క్రూరంగా చంపితే 12 ముక్కలు నరిగి ఎలా అయితే 12 గోత్రాలకు పంపించాడో, ఆ వ్యక్తి భార్యనే కాదమ్మా చచ్చిపోయింది. ఒకానొక టైంలో కలవరి గిరిలో యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన 12 ముక్కలు నరికి 12 గోత్రాలకు పంపించాడు. చూసాడా? యేసుక్రీస్తు ప్రతి ఆదివారము రొట్టె రూపంలో ఎన్ని ముక్కలు నరికి ఎంతమంది నోట్లోకి పోతున్నాడు. ఆ రక్తం ఎంతమంది దగ్గరికి వెళ్తూ ఉంది. ఆయన పడిన త్యాగము, ఆయన పడిన కష్టము, ఆ వ్యక్తి నా భార్య విషయంలో న్యాయం కావాల్సిందే అని ఎలా అయితే అన్నాడో, ఈరోజు దేవుడు నీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. నా కుమారుడైన యేసుక్రీస్తు వారి శరీరము ఇన్ని ముక్కలై ప్రతి ఒక్కడి నోట్లోకి వెళ్తూ ఉంది. కుమారుడు రక్తము ప్రతి ఆదివారం ప్రతి ఒక్కడి నోట్లోకి వెళ్తుంది. నా కుమారుని శరీరం విషయంలో, రక్తం విషయంలో నాకు కూడా ఏం కావాలి? న్యాయము కావాల్సిందే. నాకు న్యాయం జరగాల్సిందే. ఎంత క్రూరంగా చచ్చిపోయాడు యేసుక్రీస్తు వారు. మన అనిల్ అన్న ఉన్నాడు చూసినారా? మన అనిల్ అన్నకు 3 పిల్లలండి. మొట్టమొదటిసారి కాన్పు విషయంలో ఒక సంఘటన హృదయాన్ని కకావికలం చేసింది. ఆ సంఘటన మొట్టమొదటిసారిగా తన భార్య డెలివరీకి వెళ్తే 9వ నెల అయింది. మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. 9వ నెల తర్వాత ఒకరోజు నొప్పులు వచ్చాయి. ఆ అక్కగారిని హాస్పిటల్ తీసుకొని వచ్చాడు. ఒక్కడే ఉన్నాడు. ఆ టైంలో ఎవరు లేరు. అర్ధరాత్రి ఆ టైంలో నొప్పులు వస్తాయని ఎవడు అనుకోలే. మొత్తానికైతే ఒక్కడే తీసుకుపోయినాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. లోపల వాళ్ళ భార్య ప్రసవ వేదన పడుతుంది, నొప్పులకు అరుస్తుంది, కేకలు పెడుతుంది. బయట అయిన సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఒకరోజు పంచుకున్నాడు మాతో. ఏడుపు వచ్చిందని నిజంగా చెప్పాలంటే. లోపల తన భార్య ప్రసవ వేదన పడుతూ నొప్పులకు నలిగిపోతూ ఉంటే బయట ఈయన బాధ ఎట్టుందో తెలుసా? కుమిలిపోయాడట. ఆ ఏడుపులకు ఎవరెవరికో ఫోన్ చేసి నా భార్య నొప్పులు పడుతుంది, ప్రార్థన చేయండి అని ప్రతి సేవకునికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఎక్కడో తన భార్య నొప్పులు పడుతుంటే అది చూసే తట్టుకోలేక ఇక్కడ ఈయన వేదన పడుతున్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆ మండుటి ఎండలో, ఆ ఎర్రటి ఎండలో నలిగిపోతూ ఉంటే ఆ వేదన చూసి మనకి ఏ బాధ కలుగుతుంది చెప్పండి? ఏం చలనం వస్తుంది చెప్పండి? ఆదివారం ప్రతిరోజు ఆ ఎర్రటి ద్రాక్షారసంలో యేసుక్రీస్తు వారి రక్తం కనిపించిందనుకో, మనలో ఎంత చలనం రావాలో తెలుసా? చలనం రాకుండా ఏదో ప్రతిరోజు అలా 2 గుటికల మాదిరి ద్రాక్షారసం నీ గొంతులేకి పంపిస్తుంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడని యేసుక్రీస్తు వారి శరీరం విషయంలో, రక్తం విషయంలో నాకు న్యాయము చేయండి, నాకు న్యాయం చేయండి. ఇప్పటికైనా నా కోసం బ్రతకండి. ఇప్పుడైనా నా కుమారుడని యేసుక్రీస్తు వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏది న్యాయం చెప్పండి? ఇంకా ఏం అడగాలి చెప్పండి? మళ్ళీ చదవమ్మ. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలను అనగా ఏం కావాలంటున్నాడమ్మా? మొదటిది న్యాయం కావాలి. రెండోది ఏం కోరుకుంటున్నామ్మా? రెండోది నీ నుండి ఏం కోరుకుంటున్నాడు తల్లి? కనికరం కోరుకుంటున్నాడు. ఎవరి పట్ల కనికరం చూపించండి అమ్మా? ఎవరి పట్ల? నీ పట్ల నీ సహోదరుడు ఒక చిన్న తప్పు చేస్తే క్షమించలేకపోతున్నావు. మన కనికరం ఉందా? బైబిల్లో యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు. అది కాస్త మార్చి మనకు అర్థమయ్యేట్టుగా ఒక ఉపమానం చెప్తాను. ఒక యజమానుడు అన్నాడు. ఆ యజమానుడు చాలా ధనవంతుడు. ఆ ధనవంతుడి దగ్గర ఒకడు ₹1,00,00,000 అప్పు చేశాడు.
₹1,00,00,000 అప్పు చేశాడు. కొంతకాలం అయింది, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ల తర్వాత ఆ యజమానుడు ₹1,00,00,000 అప్పు తీసుకున్నాడు కదా అని పిలిచాడు. పిలిచి, రే ₹1,00,00,000 నువ్వు డబ్బులు తీసుకున్నావు కదరా, ఎన్ని రోజులు అయినా ఉంటాయి, నా 1,00,00,000 నాకు తిరిగి ఇచ్చేయి. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు ఇచ్చిన ₹1,00,00,000 నా దగ్గర ఖర్చు అయిపోయాయి, కాస్త ఓపిక పట్టుకో, ఏదో ఒకటి కాయ కష్టము చేసి ఎట్నో ఒకటి ఏదో ఒక విధంగా సంపాదించి నీ అప్పు తీరుస్తా. ఆ యజమానికి అర్థమైంది, అయ్యో పాపం ఈ దగ్గర ₹1,00,00,000 చెల్లించే డబ్బు లేదు. అర్థమైంది, సరే పోరా, నీ దగ్గర డబ్బులు లేనట్టున్నాయి, నేను నిన్ను క్షమించి వదిలేసా. ఆడు గుండెల మీద చేసుకొని సంతోషంగా హ్యాపీగా బయటికి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఈడికి ఒకడు ఎదురొచ్చాడు. ఎందుకంటే ఈ అప్పు తీసుకున్న వాడు ఉంటాడు కదా ₹1,00,00,000, ఈడికి ఇంకొకడు ఎదురొచ్చాడు. ఆడేం చేసింటాడంటే ఈ ₹1,00,00,000 అప్పు తీసుకున్న దగ్గర ₹1,000 అప్పు తీసుకుని ఉంటాడు. ₹1,000 అప్పు తీసుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు చూడగానే, రే ₹1,000 నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు కదా. అవునయ్యా, ఇప్పటికే నువ్వు చాలా రోజులైంది కదరా, ఆ ₹1,000 ఇవ్వరా అని అడుగుతాడు. అప్పుడు వాడు కూడా పాపం ₹1,000 తీసుకునేవాడు, అయ్యా నీ దగ్గర ₹1,000 అయితే తీసుకున్నాను, కానీ ఇప్పుడు ఇచ్చుకునేంత స్తోమత నా దగ్గర లేదయ్యా, ఏదో ఒక విధంగా నన్ను క్షమించు, కానీ ఒక్కరొక టైం ఇచ్చావనుకో, ఏదో కష్టమో ఏదో కూలో నాలో చేసి మొత్తానికైతే నీ డబ్బులు నీ కోసము చెల్లిస్తా, కాస్త ఓర్చుకో అయ్యా అంటాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా, సరే పోరా, నా యజమాడు నాకు ₹1,00,00,000 క్షమించాను, నీ 1,000 ఏమవుతుంది, సరే పో అన్నట్లే. ఈడేం చేశాడో తెలుసా, ఆడు గొంతు పట్టుకొని ₹1,000 ఇస్తావా చస్తావా అని అని చేసేటట జైల్లో పడేసాడట. జైల్లో పడేసి దారుణంగా కొట్టించి ఆడు ₹1,000 ఇచ్చేంత వరకు కూడా తాట తీయండి అని జైలుకు అప్పచెప్పాడట. పాపం ఈ యజమానుడు ₹1,00,00,000 ఇచ్చిన పెద్ద యజమానుడు ఉంటాడు చూసాడా, ఆ యజమాని కింద మిగతా పనులు ఉంటారు. ఈ విషయం జరిగిన విషయం అంతా ఆ యజమానికి చెప్తాడు, అయ్యా ఆడికి ₹1,00,00,000 క్షమించావు, కానీ వాడు చూసి ఆ ₹1,000 క్షమించలేకపోయాడు, వాడు జైల్లో వేసి వాడు అంత దారుణంగా కొట్టించాడు అనగానే ఆ యజమాని కోపం వస్తుంది, నిజంగా వాడు అంత ద్రోహం చేశాడయ్యా, ఆడు ఈడ్చుకొని వచ్చే, రే నేను నీకెంత క్షమించాను, ₹1,00,00,000 క్షమించావయ్యా, ఆడు నీకెంత బాగున్నాడు, 1,000, నేను నీకు 1,00,00,000 క్షమించినప్పుడు 1,000 ఏమవుతుందరా నీకు, వాడి విషయంలో ఇంత క్రూరంగా ప్రవర్తించిన నువ్వు ఈ చిన్న అప్పే వాడికి క్షమించకపోతే నీకు బ్రతికే అర్హతే లేదు. ఈయన ఈడ్చుకొని వెళ్ళి జైల్లో వేసి ఆడు కడపటి కాసు చెల్లించేంత వరకు ఆడి తాట తీయండ్రా అని చెప్తాడు. అప్పు తీసుకున్నవాడు ఎవడో తెలుసా, ఎవడో కాదు, ఆ అప్పు తీసుకున్నవాడు నువ్వే. దేవుడు నా పాపాలు ఎన్ని క్షమించాడు, 1, 2, 100, 1000, 1,00,000. నేనంటాను నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అంత కూడా రెట్టింపు పాపాలే చేసింటాం. ఇన్ని క్షమించాడు దేవుడు నీ పాపాలను. అలాంటిది నీ పొరుగువాడు ఒక చిన్న తప్పు చేస్తే నువ్వు క్షమించలేకపోతున్నావా? నువ్వే ఈ చిన్న తప్పు క్షమించకపోతే, నువ్వే వాడి పట్ల కనికరం చూపించకపోతే, నీ యజమానుడు నువ్వు చేసినట్లే నీకు కూడా చేయబడతాది. అందుకే దేవుడు నిన్ను నుండి ఆశపడుతున్నది ఏంటంటే కనికరం మిస్ అయిపోతే బ్రతికే అర్హతే లేదు. చివరిగా ఒక మాట అంటున్నాడు, కనికరము 3వ తల్లి విశ్వాసం. దేవుడు నిన్ను అడుగుతున్నది 3వది ఏంటంటే విశ్వాసం. ఎంత విశ్వాసం అడిగాడమ్మా? కొండంత ఏమన్నా అడిగాడా? నాకు కావాల్సింది ఒక ఆవగింజ. ఎంత విశ్వాసం కూడా మీరు కనపరచకపోతే ఎందుకు చెప్పండి? ఇంకా మన జీవితాలు ఎందుకు తల్లి? దేవుడు అడుగుతున్నది న్యాయం అంటారా కాదంటారా? ఎంత ఇచ్చి ఏమడుగుతున్నాడు? ఈ లోకానంతా కలిగించాడు, చివరకు తన ప్రియకుమారుని యొక్క ప్రాణం పెట్టాడు. ఇంత ఇచ్చిన ఆయన అడుగుతున్నది ఏంటంటే ఆవగింజంత విశ్వాసం. నాకు న్యాయం చేయండి రా నాయన, ఇంకా నాకు న్యాయం చేయండి. ఈ మాత్రం కూడా మీరు న్యాయం చేయకపోతే ఎలా? నాకు కావాల్సిందే, నాకు సంబంధించిందే కదా నేను అడుగుతున్నాను, వేరేదేమన్నా అడిగానా? నిజంగా మనది కానిది ఏదైనా మనం ఆశపడితే అది స్వార్థం అవుతుంది. మనకు దక్కాల్సింది మనం అడిగితే అది స్వార్థమేమీ కాదు, అది న్యాయమే. దేవుడు ఇంత ఇచ్చి నీకు జీవితాన్ని ఇచ్చి ఇంత అడుగుతున్నాడంటే ఆయన నీ నుంచి ఆశపడుతున్న ఆవగించేంత విశ్వాసం. అందులో స్వార్థం ఏమీ లేదు. ఆయన అడగడంలో న్యాయం ఉంది. నువ్వు న్యాయాన్ని ఎంతవరకు నెరవేర్చుకుంటున్నావు చెప్పండి? నేను ఎంతవరకు న్యాయాన్ని నెరవేర్చుకుంటున్నాను? ఉందంటారా మనకు న్యాయము? అడుగుతున్నాడు, నాకు సమాధానం చెప్పకపోయినా కానీ ఈరోజు మనం మోకాలేసి చివరిగా ప్రార్థన చేసుకుంటాం కదా. ఈ ప్రశ్నకు నీ మనసుతో ఏం సమాధానం చెప్తావో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే.
నన్ను నేను ఆలోచన చేసుకుంటాను, ప్రభువా నువ్వు నా నుండి అడుగుతున్నావు, న్యాయం కావాలని అడుగుతున్నావు, కానీ ఒకవేళ నిజంగా నా బ్రతుకు బాగలేదు ప్రభువా, నా బ్రతుకు ద్వారా నీకు న్యాయం చేయలేకపోతున్నాను తండ్రి, దయతో నన్ను క్షమించి ఇక నుంచైనా నా బ్రతుకును సరిదిద్ది చక్కగా బ్రతకడానికి అవకాశాన్ని ప్రసాదించి ప్రభువా అని ఒక్క మాట మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి దేవుడు అడిగిన మాట కోసం మనం న్యాయము చేద్దాం. నీ బ్రతుకును ఆయన కోసం ఇవ్వడమే న్యాయము, ఆవగింజంత విశ్వాసం ఇవ్వడమే న్యాయం. ఆ న్యాయం మీరు చేయండి, ఆ న్యాయం నేను కూడా చేస్తాను. ఈ ఒక్క ప్రశ్నకు నీ సమాధానం ఏంటో చెప్పుకొని చర్చిని వదిలేసి బయటికి వెళ్ళిపోదాం. అలా మీరు నేను మనమందరం ఉండి పరలోక రాజ్యానికి చేరుకుంటారని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు